3600 కేసులు ఉద్యోగుల మీద గత ప్రభుత్వం బనాయించింది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారిని కలిసాం, డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించాం, చేసాం. ఇప్పటికి 80% కేసులు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల మీద, సిపిఎస్ ఉద్యోగుల మీద గత ప్రభుత్వం ఆందోళన సందర్భంగా పెట్టిందో, బీఆర్టీఎస్ అన్ని మా మీద కూడా అన్నిటి మీద ఉన్నాయి. వాటన్నిటిలో 80% కేసులు ఇప్పటికే పరిష్కారం చేశారు. మేము ఇంకోటి కూడా చెప్పాం, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ పెండింగ్ లో పెట్టద్దు, ఏ నెలకు ఆ నెల క్లియర్ చేసి జీరోకి తీసుకురండి అని కూడా చెప్పాం. ప్రభుత్వం ఏప్రిల్లో వాటిని అప్పటి వరకు క్లియర్ చేయటమే కాదు, మే, జూన్, జులై ప్రతి నెల దానికి సంబంధించింది మళ్ళీ పెండింగ్ పడిపోకుండా ఏ నెల వచ్చిందో ఆ నెల ఇన్పుట్ ని క్లియర్ చేస్తూ వచ్చింది. క్లియర్ చేసింది ఇప్పటి వరకు ఈ మంత్ వరకు క్లియర్ చేసింది. ఒక్క పదవీ విరమణ అన్ని డిపార్ట్మెంట్స్ కి పదవీ విరమణ బెనిఫిట్స్ గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. వాటిని చేసుకుంటూ వచ్చారు. కమ్యూటేషన్ ఈ రోజు వరకు వచ్చినట్టు క్లియర్ అవుతుంది. గ్రాట్యుటీ 9 నెలల నుంచి రిటైర్ అయిన వాళ్ళది పెండింగ్ ఉంది. సరెండర్ లీవ్ మాత్రం పూర్తి పెండింగ్ ఉంది. అందుకని ఒకటి వస్తుంది. ఇప్పుడు సరెండర్ గ్రాట్యుటీ కూడా మొత్తం క్లియర్ చేయమంటున్నాం. అది కూడా జీరో. అంటే పదవి 30-40 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి 2 ఏళ్ళు 3 ఎప్పుడూ లేదు ఈ పాత్ర. మేము అనేది ఏంటంటే ఏ భారత రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఈ ఇష్యూ లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ 74 సంవత్సరాలు ఎప్పుడు చూడాల. గత 5-6 సంవత్సరాల నుంచే ఈ ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు ఆ ట్రెండ్ని క్లోజ్ చేయాలని